రండి సార్ మేము నిన్నటి నుంచి విజయవాడలో సమ్మె నోటీసు ఎప్పుడో ఇచ్చాము. ఎప్పుడు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఆ సందర్భంగా మా సమస్య కనుక పరిష్కారం కాకపోతే మార్చి 2వ తారీఖున సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి ప్రభుత్వానికి మెయిల్ ద్వారా లెటర్ పంపించాం. మెయిల్ పంపాము, మా నాయకులు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి స్పందించలేదు కాబట్టి మేము మార్చి 2వ తారీఖున విజయవాడ చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాము. అందరం కూడా సెంటర్స్ క్లోజు, జీతం కట్టు ఇలా మేము అనుకొని నాయకులు రాష్ట్ర కమిటీ నిర్ణయించిన ప్రకారం మేము రిలే నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకి బయలుదేరాం. నిన్న అచ్చెన్నాయుడు గారు మేము సమ్మెలో పాల్గొనంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి సమ్మెలో పాల్గొంటే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే మేము మిమ్మల్ని పిలిపించి మేము చర్చలు జరుపుతామని చెప్పారు. కానీ 3-4 గంటల వరకు కూడా మేము చూసాం. కానీ మా నాయకులు రాత్రి ఆ టెంట్ లో కొంతమంది మేము విడుదలకు వచ్చాము. ఈ రోజు కూడా కార్యక్రమం ఉంది, నిరాహార దీక్ష సమ్మె అనేది ఈ రోజు కూడా కొనసాగించాలని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే కొంతమంది 2000 మంది టెంట్ లో నిద్రపోయారు. నిద్రపోయిన వాళ్ళని తెల్లవారుజామున 3-4 గంటలప్పుడు పోలీసులు వచ్చేసి కొంతమంది స్నానానికని వెళితే టెంట్ ఎప్పుడైతే పలచబడిందో పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఏ బస్సులు కనబడితే ఆ బస్సులోకి ఎత్తి ఇసిరేశారు. కొంతమందికి చాలా దెబ్బలు తగినాయి. ఆ సందర్భంగా 29 మందిని కృష్ణా జిల్లా నుంచి కల్లారు జిల్లా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కాబట్టి మా వాళ్ళని విడిపించండి అని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్కి మాట్లాడటానికని వచ్చాం. మాట్లాడటానికని వచ్చిన వాళ్ళ మీద పోలీసులు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడి ఆడవాళ్ళని లాగి పడేసి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీకు నోరు కూడా తమాషాలు పడుతున్నారా వేషాలు పడుతున్నారని మాట్లాడారు. తమాషాలు వేషాలు అంటే ఎలా ఉంటే మరి మాకు తెలియదు. పోలీసులు ఆడవాళ్ళని మీరు ఏంటి ఇక్కడ మీరు తమాషాలు పడుతున్నారా వేషాలు పడుతున్నారని మాట్లాడు. అది మేము గట్టిగా మీరు మమ్మల్ని ఇట్లా ఎందుకు అంటున్నారంటే మీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాము, మిమ్మల్ని వీడియో తీస్తున్నాము, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి, కేసు నమోదు చేయండి. ఏం చేస్తామని కేసు నమోదు చేస్తాం. మేమేం అడుగుతున్నాం, మా జీతాలు పెంచమని అడుగుతున్నాం. 11,500తో ఏ పోలీసులు బతుకుతారో ఏ కుటుంబాన్ని పోషిస్తారో చెప్పండి. మేము కూడా మా నెల జీతము మా టీచర్స్ అందరం కలిసి ఒక్కొక్కరు ఒక నెల జీతం 11,500 మేము ఇస్తాము. 11,500
జీతాలు పెంచట్లేదు.